తాత నేనే, కొడుకు నేనే, చివరాఖరికి మనవళ్ళు కూడా నేనే అంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నిజంగా AA22 సినిమా గురించి అప్డేట్స్ వెంటంటే ఒక్కొక్క అప్డేట్ కి ఒక్కొక్క ఫ్యూజ్ అయితే ఎగిరిపోతుంది. అల్లు అర్జున్ గారు తన కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా డ్యూయల్ రోల్ అయితే చేయలేదన్నమాట. కానీ ఈ AA22 సినిమా కోసం ఆయన ఏకంగా క్వార్టబుల్ రోల్స్ అయితే చేస్తున్నాడు. అంటే ఆయన ఈ సినిమాలో 4 క్యారెక్టర్స్ అయితే ప్లే చేస్తున్నాడంట. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ట్రీ అనమాట. గ్రాండ్ ఫాదర్ రోలు, ఆ గ్రాండ్ ఫాదర్ కి పుట్టిన కొడుకు రోలు, అలాగే ఆ గ్రాండ్ ఫాదర్ కి పుట్టిన మనవల్ల రోల్ అయితే అల్లు అర్జున్ గారు అయితే ప్లే చేస్తున్నాడు అనే అప్డేట్ ఏదైతే ఉందో అది ఇప్పుడైతే తెగ వైరల్ గా మారింది. నాకు ఇది ఫస్ట్ వినగానే నమ్మశక్యంగా అయితే అనిపించలేదు. కానీ ఈ సినిమా డైరెక్టర్ అయిన అట్లీ గారి ఫిల్మోగ్రఫీ కనుక మీరు చూసుకుంటే మెర్సల్ సినిమాలో హీరో 3 క్యారెక్టర్స్ అయితే ప్లే చేస్తారు మన విజయ్ గారు. అలాగే విజిల్ సినిమాలో కూడా డ్యూయల్ క్యారెక్టర్ అయితే విజయ్ గారు అయితే ప్లే చేస్తారు. అలాగే షారుఖ్ ఖాన్ గారి జవాన్ క్యారెక్టర్ లో కూడా డ్యూయల్ రోల్ అయితే ఆయన అయితే ప్లే చేశాడు. ఇంకా తేరీ సినిమాలో కనుక మీరు చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒకలాగా, అలాగే ప్రజెంట్ లైఫ్ లో ఒకలాగా మన విజయ్ గారు అయితే కనిపిస్తారు. రాజారాణి సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటదన్నమాట. కాబట్టి అట్లీ గారి ప్రతి సినిమాలో కూడా ఖచ్చితంగా హీరో మినిమం డ్యూయల్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తాడు. అదే విధంగా ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎవరినో వేసేస్తారు, దాని తర్వాత రివెంజ్ అయితే తీర్చుకుంటారనమాట. ఈ విధంగా అట్లీ గారి సినిమాలు అయితే ఉంటాయి. స్టోరీ లైన్ వినడానికి చాలా సింపుల్ గానే ఉంటది. కానీ అట్లీ గారు తీసిన ప్రతి సినిమా మీరు చూసుకుంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే స్టఫ్ అయితే ఆయన సినిమాల్లో అయితే ఉంటదన్నమాట. ఫ్యాన్స్ అందుకే ఆయన సినిమాలు అయితే బాగా ఇష్టపడతారు. అలాగే ఇప్పుడు ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ఆ రేంజ్ స్టఫ్ కాదనమాట, అంతకి మించి స్టఫ్ ఇవ్వడానికి అయితే అట్లీ గారు అయితే ప్లే చేసినట్టు నాకైతే అనిపించింది. ఈ న్యూస్ నిజం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. అల్లు అర్జున్ గారిని ఖచ్చితంగా ఆ 4 రోల్స్ లో చూడాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమాలో కాస్టింగ్ కనుక మనం చూసుకుంటే హీరోగా అల్లు అర్జున్ గారు అయితే ఉన్నారు. ఆల్రెడీ హీరోయిన్స్ గా దీపికా పదుకోనే, అలాగే మృణాల్ ఠాకూర్, ఇంకా జాన్వీ కపూర్ అయితే ఫైనల్ అయితే చేశారు. మరొక హీరోయిన్ కూడా త్వరలో మనకి వీళ్ళైతే ప్రకటిస్తారు. పుష్ప సినిమాలో హీరోయిన్ అనమాట, పేరు చెప్పకూడదు అందుకే చెప్పట్లా. ఆవిడ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తుందంట. రాబోయే రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ముందుకైతే రాబోతుంది. అప్పటి వరకు ఈ అప్డేట్ అయితే ఫ్యాన్స్ అయితే హ్యాపీ అవ్వండి. పుష్ప 2 తర్వాత ఎలాంటి సినిమా తీస్తారా అని నేనైతే వెయిట్ చేశా. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని ఆయన అయితే పిక్ చేశాడని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో. అలాగే క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.